వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో 42% దాన్ని ఆమోదించడం వల్ల మన బీసీ సోదరులందరికీ ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మన రేవంత్ రెడ్డి గారికి మరియు మంత్రివర్గానికి మరియు ఎమ్మెల్యేలందరికీ అభినందనలు తెలియజేస్తూ అలాగే రాజీవ్ యువ వికాస్ పథకం ద్వారా 6,000 కోట్ల రూపాయలు అనేటువంటివి ఆ పథకంలో మన నియోజకవర్గానికి వచ్చి పట్ట రాఘమయ్య గారి తరఫున 5,000 మంది యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం అనేది సామాన్యమైన విషయం కాదు. అది మన ప్రజాప్రభుత్వం ప్రజాపాలనలోనే జరుగుతుందని మరొకసారి రుజువైంది. అలాగే ఇవాళ 1,00,000 నుండి 3 లక్షల వరకు యువత ఉపాధి పొందే అవకాశం ఉంది. దీని ద్వారా మన ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే తెలంగాణను $1 ట్రిలియన్ మార్చుతాము అని అంటున్నారో దానికి ఇది నాంది పలుకుతూ 6,000 కోట్ల రూపాయలతో యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మరి ఐఐటీలో శిక్షణ ఇస్తూ వాళ్ళకి యువతకి మెరుగైనటువంటి ఉపాధి అవకాశాలు చూపించడం ద్వారా మన ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వంగా నిలిచిపోయింది. అలాగే మనం ఈరోజు గ్రూప్స్ వైపు చూసుకుంటే మరి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 లాంటి ఉద్యోగాలు ఎన్నో ఇచ్చాము. అలాగే మరి రేవంత్ రెడ్డి గారు యువతని ప్రోత్సహించే దిశలో సివిల్స్లో వాళ్ళకు కూడా లక్ష రూపాయలతోటి ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్షల్లో కూడా ప్రతి నిమిషము వెన్నెంటి ఉండి యువతకి ఆదర్శంగా నిలుస్తూ మరి మన తెలంగాణని $1 ట్రిలియన్ వైపు దిశగా ప్రయాణించే దిశగా చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరియు ఈ నియోజకవర్గానికి సంబంధించి మిగతా దయానంద గారికి కానివ్వండి, రాఘవయ్య గారికి కానివ్వండి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ చెప్పుకోవాలి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి 42% రిజర్వేషన్ అనేది మన అమలు చేసి కేంద్రానికి పంపడం జరిగింది. ఈ కార్యక్రమం చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్గానికి, మరి ఎమ్మెల్యేలందరికీ హృదయపూర్వక బీసీ మహిళగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అట్లాగే ఈ ఎస్సీ ఎస్టీ రాజీవ్ యువ వికాస్ కింద ఇచ్చినటువంటి 3 లక్షలు రుణం అనేది అందరికీ ఇచ్చినటువంటి ఈ అవకాశం చాలా మంచిది. ఎందుకంటే చాలా యువత నిరుద్యోగంతో బాధపడుతున్నారు. వారికి ఇచ్చిన ఈ 3 లక్షలతో వాళ్ళు వ్యాపారం చేసుకుని ముందు భారతదేశానికి యువతే మూలకారులు ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో జనాభాలో 50% పైగా ఉన్నటువంటి బీసీలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు దాదాపు 90% మైనారిటీలకు ఒక పండగ రోజు అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎన్నాళ్ళ నుంచో దాదాపు 40-50 సంవత్సరాలుగా బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ బిల్లు కోసం మా నాయకులు ఎంతో కృషి చేస్తున్నారు. కానీ ఏ రాజకీయ పార్టీ కూడా బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని కేవలం ఓటు బ్యాంకుగా జెండాలు మోసే కార్యకర్తలుగా చూస్తుంది తప్ప ఎవరు కూడా వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం రాజకీయాల్లో కానీ స్థానిక సంస్థల్లో కానీ అవకాశాలు కల్పించలేదు. ఎస్సీ ఎస్టీ బీసీలకి పండగ దినం. అటువంటి పండుగ దినాన్ని కల్పించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, భారత్ జూడో యాత్రలో ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఇచ్చి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలకి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అగ్రకులాలతో సమానంగా ఆత్మగౌరవంతో జీవించడానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించినటువంటి ఈ అవకాశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే మట్టా రాఘమయ్య దయానంద్ గారికి, రాష్ట్ర నాయకులు దయానంద్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఎటువంటి అసమానతలకి గురి కాకుండా ఆత్మగౌరవంతో వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ఆత్మగౌరవంతో జీవించడానికి ఈరోజు రాజీవ్ వికాస్ నిరుద్యోగ పథకం ద్వారా ఈరోజు 3 లక్షల రూపాయలు అందించడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం తరఫున. ఆ పథకాన్ని ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీలు అందిపుచ్చుకొని ఆత్మగౌరవంతో వారి కాళ్ళ మీద నిలబడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.